సింగపూర్ టూర్ తర్వాతే రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి నారాయణ. సింగపూర్ టూర్లో ఏపీతో సంబంధాలు, పెట్టుబడులపై చర్చ ఉంటుందని చెప్పారు. అమరావతిలో మెట్రో టెండర్లు పిలిచామన్న ఆయన స్కూళ్లు, హాస్పిటల్స్ పై దృష్టి పెట్టామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఒక డెవలప్మెంట్ ప్రధానంగా కనిపిస్తుంది. స్కూళ్లు, హాస్పిటల్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. అయితే వీటిని ఎన్ని రోజుల్లో ఏర్పాటు చేస్తారు ఏంటి మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ఇక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్ గా మీరు స్కూళ్లు, హాస్పిటల్ అన్నారు. దీనికి సంబంధించి ఏంటి తాజా పరిస్థితి? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో 4000 అపార్ట్మెంట్స్ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుందండి. యాక్చువల్గా నేను మొన్న విజిట్ చేశాను, ఇన్స్పెక్షన్ ఇవాళ చేశాను. యాక్చువల్గా మొన్న అయితే బంగళాలు, అధికారుల బంగళాలు, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్ యొక్క అపార్ట్మెంట్ చూశాను. ఇవాళ అయితే యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ డి, టైప్ 1, టైప్ 2 ఎన్జిఓస్ వాళ్ళ యొక్క చూశాను. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్చి 31కి 100% అయిపోతుంది. అయితే ఇవైతే వీటితోటి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. దీనికి సంబంధించి ఏరియాలో క్లబ్ హౌసెస్ కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే ఫ్యాన్సీ స్టోర్ కానీ, ప్రొవిజన్ స్టోర్స్ కానీ, వీటన్నీ కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అవి కూడా చేస్తున్నారు. అంటే కామన్ మ్యాన్ విషయంలో అధికారులతో పాటు మిగిలిన వాళ్ళు రెసిడెంట్స్ రాజధానిలో ఉండే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఆ విషయంలో మనం ఏమైనా వెనక్కి తగ్గుతున్నాం? మాట ఇచ్చిన ప్రకారం 2 సంవత్సరాల్లో ట్రంక్ రోడ్స్ కంప్లీట్ చేస్తాం, 360 కిలోమీటర్లు. మాట ఇచ్చిన ప్రకారం 2.5 సంవత్సరాల్లో లేఅవుట్ రోడ్స్, అతి ముఖ్యమైన లేఅవుట్ రోడ్స్ అవి 100%. రోడ్డు అంటే రోడ్డే కాదు, రోడ్డు, డ్రైను, డ్రింకింగ్ వాటర్, సెవరేజ్ లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ 100% విత్ పార్క్స్ 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడం. సింగపూర్ టూర్కి సంబంధించి సార్ క్యాపిటల్ డిస్కషన్ పెట్టుబడుల అంటే గత ప్రభుత్వం చేసిన నిర్వహణతో, వాళ్ళ కేసులు పెట్టడం, ఎంక్వైరీలతో వాళ్ళకి మన రాష్ట్రానికి కొంత రిలేషన్స్ దెబ్బతిన్నాయండి. ఆ రిలేషన్స్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పెట్టారు. దాంతో సింగపూర్లో అనేక మంది ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ యాక్చువల్గా ఇన్వైట్ చేసి ముఖ్యమంత్రి గారు 1-to-1 కొంత పిలిచి మాట్లాడతారు. అదేవిధంగా ఇన్వెస్టర్ మీట్ పెట్టి మాట్లాడి ఇన్వెస్టర్స్ పిలవటం ఈ 26 జిల్లాలకు యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ మెట్రో ట్రైన్ కి సంబంధించి సార్ వైజాగ్, విజయవాడ మెట్రో టెండర్ యాక్చువల్గా నిన్న కాల్ఫార్ చేశారండి. ఎందుకంటే కేబినెట్ అప్రూవ్ ఇచ్చింది. యాక్చువల్గాను ఆ మెట్రో విజయవాడ, విశాఖపట్నం 2 టేకప్ జరుగుతుంది. అది ముందుకు వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ల్యాండ్ పూలింగ్ సంబంధించి సెకండ్ విడత అసలు ఉంటుందా, ల్యాండ్ పూలింగ్ ఉండదా, ఏమైనా వెనక్కి తగ్గిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది? రైతుల్లో డైలమా ఒకటి. గ్రామ కమిటీలు చేశారు, గ్రామ కమిటీలో 90% యాక్సెప్ట్ చేశారు. అయితే మొన్న కేబినెట్లో ముఖ్యమంత్రి గారు ఒకటి అన్నారు, మీరు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం డిస్కస్ చేసిందంటే చేయలేదన్నా. అంటే దానికి ఒక జీఓఎం లేదు. అయితే ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ జీఓఎం ఉందో దాన్నే తీసుకొని డిస్కస్ చేయమన్నారు. ఈ అమరావతి ఈ యొక్క సింగపూర్ టూర్ తిరిగి రాగానే దాని మీద జీఓఎం పెట్టి డిస్కస్ చేసి తర్వాత కేబినెట్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది మొత్తానికి మంత్రి నారాయణ చెప్తున్న అభిప్రాయం. సింగపూర్ టూర్ తర్వాత రెండో విడత ల్యాండ్ పూలింగ్ మీద నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ప్రకారమే ల్యాండ్ పూలింగ్ సంబంధించి నిర్ణయం ఉంటుందని కూడా మంత్రి నారాయణ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కోటితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.